ఏపీలోని ట్రిపుల్ ఐటీలో ప్రధానమైన నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. గత 3 రోజులుగా ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థకు గురవుతూనే ఉన్నారు. దీంతో 3 రోజుల్లోనే మొత్తం 800 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అసలు ఈ ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో 3 రోజులుగా వందల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో వీరిలో పలువురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ట్రిపుల్ ఐటీ మెస్లలో ఆహారం నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్లే విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీనిపై విచారణకు అధికారులు ఓ కమిటీని నియమించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తనను ఆందోళనకు గురిచేసిందని విద్యామంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందని లోకేష్ తెలిపారు. మరి విచారణ కమిటీ నివేదిక వస్తే కానీ ఏం జరిగిందో తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.